జనాల మధ్యలో ఉంటే అర్జున్, కానీ మృగాల మధ్యలో ఉంటే సర్కార్. హాయ్ గాయస్, ఇప్పుడే హిట్ 3 ట్రైలర్ చూశాను. చాగంటి గారి ప్రవచనంలో స్లో మోషన్ ఎలివేషన్ షాట్స్, కెమెరా యాంగిల్స్, ఇంటెన్స్ బీజిఎం, ఎవ్రీథింగ్ డిజైన్ టు హైప్ అప్ అర్జున్ సర్కార్ క్యారెక్టర్. అయితే పాపకి 9 months మిస్ అయింది. ఈ డైలాగ్ ట్రైలర్ లో హైలైట్ లాగా సెట్ చేశారు. అలాగే ట్రైలర్ మొత్తం సస్పెన్స్ తో ఫిల్ చేశారు. క్రైమ్ కేస్ మిస్టీరియస్ గా ప్రెజెంట్ చేశారు. సో అర్జున్ సర్కార్ as a cop, సీరియస్, ఫోకస్డ్, వైలెంట్. నాని లుక్ మాస్ టచ్ ఉంది. బాడీ లాంగ్వేజ్, ఐస్ అండ్ ఇంటెన్సిటీ పర్ఫెక్ట్ మ్యాచ్ అయిందని చెప్పొచ్చు. అయినా ఆల్మోస్ట్ ఎవ్రీ ఫ్రేమ్ నైట్ ఎఫెక్ట్ లోనే ఉంటది. డార్క్ షార్ట్స్, బ్లూ గ్రే టోన్, ఇట్స్ గివింగ్ దాట్ గ్రిటీ థ్రిల్లర్ ఫీల్. కానీ హానెస్ట్ గా చెప్తున్నా బ్రో, హిట్ 2 ట్రైలర్ లో ఒక ఇన్స్టాంట్ కనెక్ట్ ఉండేది. అడివిశేష్ క్యారెక్టర్ ఆల్రెడీ మిస్టరీ అండ్ థ్రిల్ తో హైప్ చేశాడు. హిట్ 3 లో వైబ్ డిఫరెంట్ ఉంది, బట్ ఇంపాక్ట్ మాత్రం కొంచెం లోగా ఫీల్ అయ్యిందని చెప్పొచ్చు. మేబీ స్క్రీన్ ప్లే ఆర్ డైలాగ్స్ లో టైమింగ్ తగ్గిందనిపించింది. నాని పర్ఫార్మెన్స్ గురించి డౌట్ లేదు. హీ క్యారీడ్ ద రోల్ లైక్ ఎ బీస్ట్. ట్రైలర్ లో పంచ్ డైలాగ్స్, మ్యూజిక్ పీక్స్ లో అంతగా అనిపించలేదు. అయితే మేబీ మేకర్స్ మూవీ రిలీజ్ వరకు ట్విస్ట్ ని హైడ్ చేశారేమో, చూడాలి. సో ఫైనల్ గా చెప్పాలంటే హిట్ 3 ట్రైలర్ ఇస్ ఇంటెన్స్, సీరియస్, టెక్నికల్ గా సాలిడ్, కానీ ఎమోషనల్ కనెక్ట్ ఆర్ పంచ్ ఫ్యాక్టర్ లో కొంచెం మిస్ అయింది. నా ఒపీనియన్ లో హిట్ 2 కి కంపేర్ చేస్తే ట్రైలర్ కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. సినిమాలో ట్విస్ట్, స్క్రీన్ ప్లే అండ్ నాని యాక్టింగ్ ని బేస్ చేసుకొని వెయిట్ చేద్దాం. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ట్రైలర్ చూసాక మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందా?